మనం ఇగ్నేషియా యొక్క స్టడీ మొదలైన రిపీట్ చేయాలా లేక అన్యంలో ఫుల్ కంట్రోల్లోకి తీసుకుని పేషెంట్ ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయ్యి మళ్ళీ స్టాప్ అయిపోతే 200 రిపీట్ చేయాలి. లేదా పార్షియల్ గా కేసు కంట్రోల్లోకి వచ్చి వదిలేస్తే నెక్స్ట్ పొటెన్సీ అక్యూట్ కండిషన్ లో ఉన్న సింటమ్స్ అన్నింటినీ ఫుల్ కంట్రోల్లో తీసుకొచ్చి ఫర్ అబౌట్ 12 hours ఆర్ 24 hours ది పేషెంట్ ఈజ్ ఆల్మోస్ట్ నార్మల్. అగైన్ గెట్ రిలాక్స్, అప్పుడు 200 రిపీట్ చేయాలి. అలా కాక 50% ఆఫ్ ది సింటమ్స్ క్లియర్ చేసింది అనుకోండి, మళ్ళీ రిలాక్స్ వచ్చే వరకు వెయిట్ చేసి నెక్స్ట్ పొటెన్సీ కొట్టాలి. అంటే అర్థం అంటే తాగలేదు, డబ్బు తాగలేదు, పొటెన్సీ ఇగ్నేషియా. ఇది మన భారతదేశంలో హిందువులకి తులసి చెట్టులాగే క్రైస్తవ దేశాల్లో చాలా పరమ పవిత్రమైనటువంటి చెట్టు కింద వాడుకుంటూ ఉండేవాడు. హోమియోలో ఇది తెలిసేవాడు. తెలిసాక ఇది పవిత్రమైన చెట్టు కాదు, నిజంగా పవిత్రమైన 2 చెట్లు ఉన్నాయి వాళ్ళ దేశాల్లో, అవి కూడా రోగకరం అవుతాయి చేస్తాయి, ఇది మాత్రం కాదు అని తెలిసింది. దీన్ని పైగా దీని పేరు కూడా ఈ వాడుకుంటుందో ఎలా వచ్చింది, సెయింట్ ఇగ్నేషియస్ రోజ్ అని పెట్టారు. ఒక రకమైన గులాబీ పువ్వు లాంటి పువ్వులు చూస్తాం. అంటే అది నిజంగా పవిత్రమైన పువ్వు అనుకుని సెయింట్ ఇగ్నేషియస్ రోజ్ అని పేరు పెట్టారు. పాపం ఆయన మహానుభావుడు సెయింట్ ఇగ్నేషియస్. ఈ రోజు చాలా పేర్చిపోలేటువంటి చెట్టు. అంటే దానికి దీనికి ఎంత దూరం ఉంటే పచ్చగడ్డ వేస్తే బతుకు ఉంటుంది. సెయింట్ ఇగ్నేషియస్ కి ఈ మొదటికి సమానం. ఇది ముఖ్యంగా మనుషుల మెంటాలిటీని డిస్టర్బ్ చేస్తుంది. దొడ్లో కనుక ఉంటే ఈ చెట్టు దాని గాలి దొడ్డుల గురించి ఇంట్లోకి ప్రదర్శిస్తూ ఉంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకరి మీద వాళ్ళు అలగటం, మాట్లాడుకుంటూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, కళ్ళకి చూసుకుంటూ ఉంటాం, ఇవి తప్పవు. దానివల్ల కొన్ని దేశాల్లో ఈ చెట్టు వల్ల భూతాక్రాంతత్వం ఉంది అన్నారు. అంటే చెట్టు బ్రహ్మరాజుకుంటుంటారు వాళ్ళు. అలాగా ఈ సెయింట్ ఇగ్నేషియస్ రోజ్ అనేటువంటి చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనుషుల్ని ఎవరంటూ పుట్టించేటువంటి చిన్న చిన్న డెవిల్స్, స్పూక్స్ అనేటువంటివి లివ్ చేస్తాయని లిగెండ్స్ కూడా పుట్టినాయి. కానీ అసలు విషయం ఏంటంటే దీని నుంచి వచ్చేటువంటి ఫ్రాగ్రెన్స్, పెర్ఫ్యూమ్, సువాసన, దాని వలన మనిషికి మెంటల్ గా ఒక రకమైనటువంటి చిక్క పుడుతుంది, చాంచల్యం పుడుతుంది. తర్వాత కాంట్రడిక్టరీ టైప్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఈ వాసన ఉన్నంతసేపును. అసలు విషయం అది చూసారా, స్టామోనియం అని చెప్పాము, నల్ల మెత్త. ఆ ఆకులు ఒక గదిలో పడేసి ఒక రోజు తాళం నుంచి లోపలికి మనిషిని తీసుకెళ్తే వాడు ఎదురుకు వచ్చిన తర్వాత కూడా మన మామూలు మైండ్లోకి వచ్చేటప్పటికి 1-2 గంటలు నేల మీద నడుస్తున్నట్టు ఉండదు, వాడికి అయోమయంగా ఉంటుంది, ఏమిటో ఇంకో లోకంలో తిరుగుతున్నట్టు ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. వాగుతాడు, మాట్లాడటం మొదటి ఆపడు, మీరు ఆత్మన ఆపడు. తర్వాత మనుషులు చూసి ఏమిటి అలా జడలు రోజుకున్నావు అడుగుతాడు. నేను ఒక అరగంట గదిలో నుంచోబెట్టి తీసుకురండి, మిమ్మల్ని చూసి అలా కట్టి కొట్టుకుంటున్నామని అంటాడు. ఈ చేతిలో ఉండి కలమ సంఖ్య కూడా వాడు తెలియనంత ఇమేజినేటివ్గా తయారవుతాడు. వాడి ముందు భావంలో కాదు ఆ ఇమేజినేటివ్ అలా తయారవుతాడు. ఇది కొన్ని చెట్లు ఉన్నాయి, ఆ చెట్లలో రోస్టాక్స్ ఒకటి అలాంటిది, సెయింట్ ఇగ్నేషియస్ రోజ్ ఆర్ ఇగ్నేషియా అలాంటిది. ముఖ్యంగా దీన్ని మనం స్టడీ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది నర్వస్, యాక్టివ్, హిస్టీరికల్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళకి ముందు చాలా నర్వస్గా అంటే చురుగ్గా ఉండే మనుషులు, యాక్టివ్గా నలుగురిలో సొసైటీలో నలుగురు యాక్టివిటీస్లో పాల్గొనేటువంటి మనుషులు, హిస్టీరికల్ పైగా అంటే అసంబద్ధము, సంబద్ధం లేనటువంటి ప్రవర్తన, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియనటువంటి ప్రవర్తన ఉంటుంది. అన్నది లేడీస్లో ముఖ్యంగా ఎందుకు అవేస్తారు తెలియదు, మళ్ళీ అవేస్తారు. అలాగే గుండు నలుగురితో మాట్లాడుతూ ఉంటుంది, పేరెంట్లో కానీ ఎక్కడైనా కానీ, అలాగే కాలేజీలోనూ ఎక్కడను గర్ల్స్ వెయిటింగ్ రూమ్ లో కానీ నలుగురితో ఉంటారు. ఉండి గబాలా అలా పక్కన అర్థం వైపు తిరిగి రూమ్ లోకి వెళ్ళి గర్వంలో ఎయిట్ చేసి కలుగుతుంది మనం వచ్చేస్తాం. హిస్టీరికల్ టెండెన్సీస్. అయితే
వీళ్ళలో 2 రకాలు హిస్టీరికల్స్ అంటే బార్న్ హిస్టీరిక్స్, పుట్టుక చేతనే ఒకనొక మయాసం కారణంగా కంజనటల్ హిస్టీరియా, చిన్నతనం నుంచి ఆ పిల్లలు అలాగే ఉంటారు. ఇంకోళ్ళు మేడ్ హిస్టీరిక్స్, తయారు చేయబడిన వాడు హిస్టీరిక్ అంటే ఎన్నడూ ఇల్లు వదలనటువంటి అల్లారు ముద్దుగా పెంచినటువంటి పిల్లని చాలా సెన్సిబుల్, చాలా ఇంటెలిజెంట్, ఎడ్యుకేషనల్లీ ఫార్వర్డ్, సోషల్లీ ఫార్వర్డ్, సౌండ్ అండ్ ప్రొఫౌండ్ కామన్ సెన్స్, వెరీ డెలికేట్ నేచర్. ఆ అమ్మాయికి మ్యారేజ్ చేస్తే మ్యారేజ్ అయిన తర్వాత ఇల్లాస్ ఏం చేశారు? దే అరేంజ్ థింగ్స్ ఇన్ సచ్ ఏ మేనర్ దట్ దే కట్ ఆఫ్ దేర్ కనెక్షన్స్ విత్ హర్ పేరెంట్స్ ఫర్ లైఫ్. ఈ అమ్మాయిని మళ్ళీ పుట్టింటికి మళ్ళీ ఈ జన్మలో పంపించడం అనేది ఉండదు అని ఒక కనెక్షన్ తీసుకుంది. కానీ ఇంత ఉంటా నేచర్లో లేదు మనిషిలో, లోపల అండర్ కరెంట్ గా స్వరం ఉంది. ఇప్పుడు మొదలు అలా హిస్టరికల్ గా వచ్చిన వాళ్ళకు మాత్రమే ఇగ్నీషియా, సహజ కవచకుండా కనుడిలాగా పుట్టుకతో హిస్టరీగా ఉన్న వాళ్ళకి ఇగ్నీషియా పనిచేయదు. మనం గమనించుకుని వాడాలి. అలాంటి పరిస్థితుల్లో స్వరం లేనప్పుడు డెవలప్ కావడానికి అవకాశం లేదు అని అనుకోవచ్చు. ఏ విధంగా లేదు. కొంత టెంపరీగా గ్లోరీగా ఉంటారు, మళ్ళీ క్రియేట్ చేయడం అది వరల్డ్ లేని ఫ్యామిలీస్ లో వాళ్ళకి ఇలాంటి కండిషన్ జరిగితే వాడు మెంటల్గా ఎఫెక్ట్ అవుతారు. హిస్టరికల్ గా కానీ ఇన్సెంట్ గా కానీ ఎఫెక్ట్ ఉండదు. గ్లోరీగా మాత్రం అవుతారు, ఏడవటం ఉంటాయి మామూలుగా. కానీ హిస్టరికల్ రూట్స్ ఉండవు. అంటే స్పీడ్ బిహేవియర్, ఎప్పుడు ఏడవాలో ఎప్పుడున్నావో తెలియకుండా అట్లా ఉండవు. తిరిగి అలాగే సడన్ గా హిస్టరికల్ గా కానీ ఇన్సెంట్ గా కానీ ఎఫెక్ట్ ఉండదు. గ్లోరీగా మాత్రం అవుతారు, ఏడవటం ఉంటాయి మామూలుగా. కానీ హిస్టరికల్ రూట్స్ ఉండవు. అంటే స్పీడ్ బిహేవియర్, ఎప్పుడు ఏడవాలో ఎప్పుడున్నావో తెలియకుండా అట్లా ఉండవు. తిరిగి అలాగే సడన్ గా చదువుకుంటూ ఉండగా యూనివర్సిటీలో ఒకరు అండర్స్టాండ్ చేసుకుని సెన్సిబుల్ గా మ్యారేజ్ చేసుకుందామని అనుకున్నాడు. అంటే చీఫ్ టేస్ట్ మనుషులు కాదు. ఒక విషయం గుర్తుంచుకోండి, చీఫ్ టేస్ట్ మనుషులు ఇంగ్లీష్ కిందికి రారు. వాళ్ళకి ఇంగ్లీష్ చేస్తే పని చేయదు. వాళ్ళంతా హైర్ సేవస్లో వచ్చేసేయాలి. కూర్చుని ఎవరితో మాట్లాడుతుంటే ప్యాంటుకి బటన్స్ ఉన్నాయో చూసుకునేవాడు, ఎదటి వాళ్ళతో మాట్లాడుతుంటే ప్రైవేట్ పార్ట్స్ గోపుకుంటూ మాట్లాడేవాడు. అదంతా వేరు. వీళ్ళు వెరీ డీసెంట్. అంటే యూ విల్ మిస్టేక్ దెమ్ యాజ్ ఆస్మిక్ ఆల్బమ్ పేషెంట్, వెరీ హైలీ సెన్సిబుల్, అండ్ యూ కెన్ బి షూర్ దట్ దే నెవర్ మిస్బిహేవ్ ఇన్ ఎనీ మ్యాటర్. ఇంగ్లీష్ ఎవరు మిస్బిహేవియర్ ఉండదు. ఇప్పుడు 30 years లేడీ ఉంటుంది అనుకోండి, 35 years జెంటిల్మన్ ఉంటాడు. ఒకే ల్యాబొరేటరీలో వర్క్ చేస్తూ ఉంటారు. అటామిక్ న్యూక్లియర్ వర్క్ దీంట్లోనూ బాంబేలోనూ ఎక్కడో వర్క్ చేస్తాం. 2-3 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళకి నో ఇచ్చారు. అండ్ దే అండర్స్టాండ్ ది ఫ్యామిలీ కండిషన్స్. వాళ్ళ ఫాదరు బ్రదర్స్ ఎవరెవరు ఎక్కడ పని చేస్తున్నారు, సిస్టర్స్ ఎవరు, వీళ్ళ ఫ్యామిలీ కండిషన్స్ ఏమిటి, డొమెస్టిక్ తర్వాత ఫైనాన్షియల్ కండిషన్స్ ఏమిటి, ఇట్లాంటివన్నీ అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు సపోజ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ rich and the other is poor. వాళ్ళు they come to an understanding that they get married and help each other's family. తర్వాత స్టడీస్ లో కూడా ఒకే సబ్జెక్ట్ కనుక తర్వాత లైఫ్ లో ఏదైనా ఒక ఇండిపెండెంట్ గా వర్క్ చేద్దామని అనుకున్నాను. అని నో సెన్సిబుల్ ఫాదర్ ఆర్ మదర్ కెన్ ఫైండ్ అవుట్ ఎనీథింగ్ ఇన్ సచ్. అలాంటి చోట ఆమె అనేటువంటి పేరెంట్స్ దే ఆర్ ఫ్రూట్స్. వీళ్ళతో చెప్పకుండా వాడు మిస్బిహేవ్ చేసి, అంటే ఫ్యాక్టర్ ఆఫ్ సెక్స్ పనిచేసిన చోట వాడు మిస్బిహేవ్ చేసేటువంటి వాడు అవుతారు. హైర్ స్కామర్స్ ఆర్ ఎనకార్డియం చాలా లోయెస్ట్ టైప్ చీప్ టేస్ట్ లో ఉంటారు. వీళ్ళు మిస్బిహేవ్ చేయరు. పేరెంట్స్ తో వెళ్ళి కన్సల్ట్ చేస్తారు. మేము వీ వాంట్ గెట్ మ్యారీడ్ అంటే అని చెప్పి నీ ఇష్టమైన అది ఇది అని అంటే ఒకసారి అయితే మాట్లాడుకుంటూ వీళ్ళు చేసేసుకుంటారు. అదొక
అలా కాదు వీలు పడలేదు అనుకోండి, కొంత దూరం వీడు ఏడాది రెండేళ్ళలో లాబొరేటరీలోనో లేకపోతే ఒక ఆఫీసులోనో కొలీగ్స్గా ఉండి విత్ ది ఐడియా దట్ దే వుడ్ బి మ్యారీడ్ ఇన్ ది నియరెస్ట్ ఫ్యూచర్ అలా ఉంటుంది ఉన్నారు. బట్ ఈవెన్ దెన్ దే నెవర్ మిస్బిహేవ్. అసలు మిస్బిహేవియర్ అనేది పుట్టుకతో కొందరు చేసి తీరుతారు, కొందరు సచిన చేయరు. అది బై బర్త్ ఉంటుంది, మయాజుగా నాన్ మయాజుగా. అది పెంపకంతో మానేది కానీ వచ్చేది కానీ మాత్రం కాదు, మిస్బిహేవియర్ కానీ బిహేవియర్ కానీ. ఇప్పుడు ఒంటరిగా వదిలిపెడితే వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది దట్ ఈస్ టూ మచ్. వదిలిపెట్టకపోయినా అలా బిహేవ్ చేస్తారు. మా అమ్మాయి ఒక్కటిని ఏజ్లో ఉంది, వైజాగ్లో చదువుకుంటుంది. ఒక్కతనే ఏజ్ వచ్చిన తర్వాత అక్కడ వదిలిపెట్టడం అనేది మంచిదంటారా అని అడిగాడు ఒక పేరెంట్ కృష్ణా జిల్లాలో. అడిగితే చిన్నప్పుడు నువ్వు ఏం చేసావో ఇప్పుడు నీ డాక్టర్ కూడా అదే చేస్తుంది, బీచ్లో పెట్టేది. అదే దగ్గరికి వెళ్ళి చూసుకుని చిన్నప్పుడు మనం ఏమిటనేది మనం చెప్పుకోవాలి. అప్పుడు మన డాక్టర్ అలాగే చేస్తే తప్పేమిటి. వాడు మనం కౌంటర్స్ కనుక ఏమిటంటే చిన్నప్పుడు ఆ డాక్టర్ విల్ బి ఫైనర్స్ కౌంటర్. ఇవన్నీ కప్పుచ్చుకుని మనం ఎథికల్ గా మాట్లాడి నిలబెట్టాలి వేస్తే హ్యూమన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. ఆయన నిద్రపడలేదు. అప్పుడు తర్వాత మర్నాడు చెప్పాడు, నేను చిన్నప్పుడు ఐ మచ్ మిస్బిహేవ్. నాకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే డాక్టర్ మీద కాన్ఫిడెన్స్ లేదు, సస్పెక్ట్ చేస్తున్నాడంటే మిస్బిహేవ్ చేయనటువంటి పేరెంట్ తగ్గిన డాక్టర్ మీద సన్ మీద డౌట్ పడతాడు. ఎందుకంటే వాడు మంచి పని చేసినా మన పిల్లలు ఆయన గుర్తుండాలి, ఏదన్నా గర్వ పని చేసినా మన పిల్లలు కాబట్టి అని గుర్తుండాలి. ఈ రోజులో మెడల్ వస్తే మా అబ్బాయికి వచ్చిందని చెప్పి మెడల్ ఉంచుకుంటాం. వాడు దొరికితే కామ్గాన్ వీడు గర్వ పని చేశాడు, నా కొడుకై పుట్టింది కూడా అనుకోకూడదు. నా కొడుకై పుట్టినవాడు కాబట్టి వాడు దొరికాడని తెలుసుకోవాలి. అక్కడ మాత్రం కాంప్రమైజ్ లేదు, ట్రూత్ అది ఒకటే. Yes, because the parents behave very ignobly at an age and very nobly at another age. మనం ఏం చేస్తాం? ఇప్పుడు నేను లాజిక్ కోసం ఆన్సర్ చెప్పలే. నేను అంటే లా ఆఫ్ రెట్రిబ్యూషన్, మన కర్మ థియరీ అంటారు, కాదండి ఎఫెక్ట్. అది మాత్రం ఎవరి మీద అయినా సరే, ఏ దేశంలో అయినా సరే, ఎక్కడైనా సరే ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎవరు తప్పించుకోలేదు. నో వన్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఏమి లాభం లేదు. ఎందుకంటే ఫాదర్కి సన్కి మధ్య, ఫాదర్కి డాక్టర్కి మధ్య వస్తుంది ఈ ట్రబుల్. మిగతా వాళ్ళకి రాదు. మీకు మయోడల్స్ అయితే తరతరాలు వస్తాయి, కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మిస్బిహేవియర్ ప్రాబ్లమ్స్, సోషల్ ప్రాబ్లమ్స్, అవి ఇద్దరికి ఇమీడియట్ గా. ఎందుకంటే ఇద్దరిని పరీక్ష చేయాలి కదా నేచరు. ఇద్దరిని పరీక్ష చేయాల్సి వచ్చినప్పుడు ఒక తరం వదిలిపెట్టి రెండో తరానికి కట్టదు. వీళ్ళిద్దరి మధ్య అంటే కుదిరినా వీళ్ళిద్దరి మధ్య, కుదరకపోయినా వీళ్ళిద్దరి మధ్య కదా ఫాదర్ సన్ను ఉన్నాడు బాగా నిలబెట్టాల్సింటే వీళ్ళిద్దరికి రసం వస్తుంది. సన్నుకి వస్తుంది, ఫాదర్కి వస్తుంది. సో నేచర్ టీచర్స్ లెసన్స్ ఇదే వండర్ఫుల్ వే. మన వెనకటి వాళ్ళకి ఏం తెలుస్తున్నాం, మనం ముందుకు వెళ్ళాము, మనం నవయుగంలోకి వెళ్ళాము అని అనుకుని ముందుకు వచ్చారు. వాళ్ళ పిల్లలు ముందు పెరిగినప్పుడు మరి ఇదే ఎక్స్పెక్ట్ సేమ్ బిహేవియర్ పనిచేస్తున్నారన్నా. దట్ ఈస్ టూ మచ్ టు బిలీవ్ దట్ దేర్ చిల్డ్రన్ షుడ్ ఫాలో దేర్ ఫుట్ స్టెప్స్. మనం మన పెద్దవాళ్ళకి ఎదురు తిరిగి వాళ్ళ ట్రెడిషన్స్ లో అవన్నీ మూఢాచారాలు, అపనమ్మకాలు అని తెలుసుకోగలిగినంత ధీమా మన దగ్గర ఉన్నప్పుడు, ఆ ధీమా కలిగినటువంటి మనకు ఎట్టి పుత్రుడు పుట్టును మనకు కూడా వ్యవహారం తెలుసుకునేటువంటి వాడు ఆటోమేటిక్ గా పుడతాడు. ఏం కొత్త లేదు. మన ఫాదర్ వ్యవహారం మనం తెలుసుకోగలిగినంత జ్ఞానం ఉన్నప్పుడు మనం వ్యవహారాన్ని తెలుసుకోగలిగినప్పుడు అంటే ప్రోగ్రెసివ్ గా ఉంటుంది. దానికి ప్రిపేర్ అయితేనే మొదటి పని చేయాలి. లేకుండా మరి మన వాళ్ళంతా నేను స్థాపించిన ఐడియాస్ ఫాలో అవ్వాలంటే మళ్ళీ ఈ ఫార్వర్డ్ ది సేమ్ ఓల్డ్ పాత్. ఫుట్పాత్ ఇవన్నీ కూడా ఇక్కడే సోషల్ ప్రాబ్లమ్స్ మానవులు ఫేస్ చేసేది, గిరగిళ్ళు అయిపోయేది. మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత లైఫ్ లో యాక్సెప్టెడ్ చెప్పి సాకాయించుకునేది ఇక్కడ ఇంకేం చేసేది. మరి ఒకరికెళ్ళి ముక్కలుస్తాను, ఎముకలు పుట్టిన వయస్సు మళ్ళిన ముందుసరులారా సావండి అన్నారు. ఇది చిన్నప్పుడు. మరి తాను ముందుసరైనప్పుడు ఏమని మనం అనాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో
టువర్డ్స్ ది సొసైటీ అండ్ దేర్ ఇస్ నో ఎక్సెప్షన్. మహాత్మా గాంధీ అంటున్న కాదు కాదు. నేచర్స్ లాస్ట్ నో వన్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఎవరి వన్ షుడ్ బిహేవ్ ప్రాపర్లీ టు హ్యావ్ ఏ ప్రాపర్ వే ఆఫ్ లివింగ్. అక్కడ ఎక్సెప్షన్ ఉంది అని అనుకుంటే అది మన పొరపాటు కానీ నేచర్ పొరపాటు కాదు. అవతార మూర్తులు మానవాళ్ళు ఏం లేదు, ఎక్సెప్షన్ ఏం లేదు. కనుక సైకలాజికల్ గా పుట్టుక చేతని ఉన్నటువంటి వారు వేరు, ఇంటర్నల్ గా స్వర ఉండి కండిషన్స్ రబ్ చేసి వాళ్ళకి సైకలాజికల్ గా తీసుకొచ్చిన వాళ్ళు వేరు. ఈ రెండవ వాళ్ళకి ఇగ్నిషియా ఇందాక నేను చెప్పినటువంటి ఆ సెన్సిబుల్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ వెన్ దే వాంటెడ్ టు బికమ్ హస్బెండ్ అండ్ వైఫ్, ఇఫ్ ది పేరెంట్స్ ఆర్ బ్రూట్స్ ఆర్ ఇఫ్ ది సొసైటీ ఈజ్ స్టిల్ ఏ బ్రూట్, వాళ్ళ సంబంధించినప్పుడు మనం అనుకోవాలి. కానీ ప్రతి వాళ్ళు యానిమల్ ఆఫ్ సెక్స్ స్టేజ్ మీద ఎక్కి ఈ సమాజం నాకు ఏం చేసింది అని అడగకూడదు. ఈ సమాజానికి నేను ఏం చేశాను అనేది ముందు గుర్తురాలి. ప్రతి విధంగా సమాజం నాకు ఏం చేసిందని అడగకూడదు. మనం ఏం చేసాం? కనీసం వైఫ్ చిల్డ్రన్కి ఏం చేశాం, నైబర్స్కి ఏం చేశాం? లవ్ అయితే పూజ అప్పచెప్పడమైనా ఏమైనా చేశామా? పిక్యూలియర్ బిహేవియర్, పిక్యూలియర్ సర్కమ్స్టాన్సెస్ వల్ల వచ్చినటువంటి పర్సన్స్ అంటే విచిత్రమైనటువంటి అవితర్కితమైనటువంటి పరిస్థితుల వలన అంతర్గతమైన సౌర ప్రకోపించి అవితర్కితమైనటువంటి మనఃప్రవృత్తి వైచిత్రి వచ్చినటువంటి వాళ్ళకి ఇగ్నిషియా. అంటే ఎన్విరాన్మెంటల్ గా మనుషులకు హిస్టరికల్ గాను పిక్యులర్ గాను తయారైన వాళ్ళకి ఇగ్నిషియా. అంటే వాళ్ళకు వచ్చినటువంటి హిస్టరికల్ ఫేజ్ టెంపరరీ. సోరిక్ కండిషన్స్ ప్రివేల్ అవుతున్న వాళ్ళకి ఉపయోగపడదు. అంటే బై బర్త్ హిస్టరికల్ నేచర్ ఉంటారు కంజెనిటల్ గా, సోరిక్ ఆర్ సైకిల్ వాళ్ళకి ఉపయోగపడదు. వాళ్ళకి ముఖ్యంగా ఏం చేస్తుంది? ఇగ్నిషియా వేస్తే తగ్గిస్తుంది మొదట, మళ్ళీ వచ్చేస్తుంది రెండో తగ్గింది. వాళ్ళకి కావాల్సింది నేట్రమ్ మూలం. అంచేత ఇగ్నిషియాకి పర్మనెంట్ డ్రగ్ నేట్రమ్ మూలం. ఇగ్నిషియా అనే డ్రగ్ క్రానిక్ డ్రగ్ నేట్రమ్ మూలం. అందుకనే మామూలుగా బ్యాక్టీరియా మెడికల్లో మనకి ఏమని చెబుతారంటే ఇగ్నిషియాతో పర్మనెంట్ క్యూర్ కాకుండా టెంపరీగా రిలీఫ్ వచ్చినటువంటి కేసెస్ కి నేట్రమ్ మూలం కంప్లీట్ చేస్తుంది క్యూర్. అంటే అర్థం అసలు అర్థం ఇది. అంటే బై బర్త్ హిస్టరిక్స్ కాని వాళ్ళకి ఇగ్నిషియా పర్మనెంట్ క్యూర్ ఇస్తుంది. బై బర్త్ హిస్టరిక్స్ అయిన వాళ్ళకి ఇగ్నిషియా టెంపరీ క్యూర్ ఇచ్చి నేట్రమ్ మూలం పర్మనెంట్ క్యూర్ ఇస్తుంది. ఇది గుర్తుంచుకొని మనం స్టడీ చేద్దాం. ఇంకోటి కూడా గుర్తుండాలి, ఇట్ ఈస్ నాట్ ఏ డీప్ యాక్టింగ్ రెమెడీ. దీని మీద ఆధారపడి మెంటల్ కండిషన్స్ అవన్నీ ఇన్సానిటీ తగ్గించిందంటే ఇక బడి నిద్రపోకూడదు, మళ్ళీ వచ్చేస్తాయి. ఇగ్నిషియాతో తగ్గినాయిట అంటే సరదాగా కాసేపు తూతూ మంత్రం నాడు హిప్నటిజం లాగా పేషెంట్ కాసేపు నిద్రపోవడానికి పనిచేస్తుంది, అది క్యూర్ కదా. ఇది రెండవ పాయింట్. అంటే ఇట్స్ నాట్ డీప్ యాక్టింగ్ డ్రగ్. తర్వాత ఇవాళ వీళ్ళకి బైబర్త్ లేకపోయినా హిస్టీరికల్ అండ్ ఇన్సేన్ కండిషన్స్ కూడా కాజేషన్ ఒక చోట ఉంటుందిగా పక్కన. అత్తగారు చీకట్లో వెళ్ళి దొడ్లో విస్తాడు బారేశ్రమన్న కొత్త కోడలు ఏవో భూతాలు కనిపిస్తాయి. తర్వాత కూడా విపరీతంగా కలవరిస్తుంది. లేదా ఎడ్యుకేటెడ్ గా ఉన్న కోడళ్ళు వచ్చినటువంటి అత్తగారు ఈజ్ బీయింగ్ ఇల్ ట్రీటెడ్ బై దీస్ డాటర్స్ ఇలా, అలాంటి అత్తగారు ఇగ్నిషియాలోకి పెడుతుంది. అంటే ఏ చేస్ట్ పయస్ లేడీ హూ ఈజ్ ఇల్ ట్రీటెడ్ బై ది యంగ్స్టర్స్ ఇన్ ది హౌస్. అంటే సరే ఇటైనా ఎట్లయినా ఆ కారణంలో దోసేస్తే మనిషిని ఇగ్నిషియా అవుతుంది. కాజేషన్ చూసుకోవాలి మనం. కాజేషన్ ఉండి కాజేషన్ టెంపరీ కదా అని ఇగ్నిషియా వేసిన కాజేషన్ తొలగింపకపోతే ఇగ్నిషియా టెంపరీగానే పనిచేస్తూ రెండో మాట పనిచేయదు. అంటే వంట ఇంటికి దొడ్లో పెద్ద కాంపౌండ్ ఉందనుకోండి, అందులో అడిగినంత చెట్లు ఉన్నాయనుకోండి, వాటి మధ్య నుంచి వెళ్ళి ప్రహరీ కూడా బయటికి విస్తడు పడేయాలనుకోండి రాత్రిపూట ఒక్కటే అనుకోండి.
ఆ కండిషన్ అలా ఉంచి దానివల్ల ఏమవుతుంది, కాపురానికి వెళ్ళినటువంటి 2-3 నెలల్లో నిద్రలో కేకలు మొదలెడుతుంది కొత్త కోడ. అప్పుడు హోమియో క్లినిక్ కి తీసుకొస్తారు. ఇవన్నీ మీకు కనపడవు కదా. మన కాపురానికి వచ్చిందండి, నిద్రలో కేకలను ఫిట్స్ వస్తున్నాయి, ఇది పెళ్లికి ముందు నుంచే ఉండుంటాయి, వాళ్ళు చెప్పకుండా మాకు కట్టి చేసేసారు అంటారు. అంటే దే ఆర్ జస్టిఫైడ్ ఇన్ మిస్అండర్స్టాండింగ్. వాడు మొర్రో ఏం లేదంటారు అవతల వాడు. మీకు వాళ్ళని అడిగితే ఏం లేదని చెప్తారు, వీళ్ళు అడిగితే చాలా పోయింది కదా. మీరేం చేయాలి, స్టోరీ తెలుసుకుంటానికి ప్రయత్నం చేయాలి. ఇల్లు ఎక్కడ, కాంపౌండ్ ఎంత ఉంది, రాత్రిపూట ఎన్నింటికి దొడ్లో తిరుగుతారు వీళ్ళు అని తెలుసుకోవాలి. అప్పుడు మీకు విషయం వేశారనుకోండి ఇగ్నిషియా క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోయాక అయినా రోజు ఆ టైంకి ఇస్తాడు, భార్యటం తప్పదు అనుకోండి, మళ్ళీ చాలా తగ్గి పాపం ఈ రెగ్గువాడు. అందుకని వస్తే మళ్ళీ ఇగ్నిషియా అయితే పనిచేయడం వాళ్ళు నేట్రమూరు వాళ్ళకు కూడా నేట్రమూరు పని. అంటే మయాజంలో కంజనిటల్ గా డీపర్ గా హిస్టీరికల్ తగ్గబోయినా కాజేషన్ కనుక తొలగింపకపోతే నేట్రమూరు కాదు. ఇఫ్ ది కాజేషన్ పర్సిస్ట్స్ దెన్ ఆల్సో నేట్రమూర్ ఇస్ రిక్వైర్డ్. ఇవి గుర్తుంచుకొని మనం రొటీన్ ప్రిస్క్రైబర్స్ వాడే చోట్లు ఉన్నాయి, అవి కూడా గుర్తుంచుకొని వాటిలలో వాడచ్చు, కానీ అలా వాడకూడదని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా రొటీన్ వాడేది ఓపింగ్ కాఫ్, కోరింత దగ్గులు పిల్లలకి. కోరింత దగ్గులకి యాంటీబయాటిక్ వేయి తగలేదు, ఎపికాక్ వేయి తగలేదు, ఇగ్నిషి వేయి తగ్గలేదు, అప్పుడు నెక్స్ట్. ఇది రొటీన్ ప్రిస్క్రైబర్స్ పర్సన్. అలా కాకుండా దీంతో మాత్రమే తగ్గే ఓపింగ్ కాఫ్ ఉందండి, అది చెప్పుకుంటాం. గుర్తుంచుకోవాలి, మళ్ళీ మోడాలిటీస్ లో చెప్పుకుంటాం. ఓపింగ్ కాఫ్ ఎలా ఉంటే ఇది వేస్తే తగ్గుతుంది అని. పిల్లలకి కానీ పెద్దలకి కానీ అన్నారు అనుకోండి, వెంటనే తగులుకుంటుంది హాగర్, లేదా ఏమన్నావు అన్నాడు అనుకుంటా అంటూ దగ్గు తగులుకుంటుంది వరగంట. అది ఇగ్నిషియా. లేదా ఏదైనా సినిమా కానీ నాటకం కానీ మీరు మాట్లాడుతూ చూస్తూ అంటే నవ్వారనుకోండి మనస్ఫూర్తిగా, వెంటనే ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఈ 3 కండిషన్స్ ఉంటే ఓపిక కాకపోయినా తగ్గుతుంది, హేపిక కాకపోయినా తగ్గుతుంది కదా. ఇది ఉండకపోతే తనకు గీపెట్టు తగ్గిన కాఫీ దీనికి సమస్య. ఈ మోడాలిటీ తగ్గుతుంది కానీ, అందుకని ఈ మోడాలిటీ ఏం చెప్పాడు, కాఫ్ అగ్రవేట్స్ కాఫీ. తర్వాత మోడాలిటీస్ లో చెప్పుకుంటాం. అంటే నువ్వు పొరపాటున కొంచెం తగ్గినచో దగ్గు పుట్టించును. రెండవది లాఫ్ అగ్రవేట్స్ కాఫీ, కొంచెం నవ్వినచో శాంపుల్ గా ఏ దగ్గు పట్టుకున్నాను. ఈ రెండింటిలో ఏదైనా సరే ఇది ఈ సింప్టమ్ ఉంటే పిల్లల్లో అయినా సరే మీరు కనిపెడితే, పెద్దల్లో అయినా కనిపెడితే సింగిల్ డోస్ తో మంత్రం పెట్టినట్లు పోతుంది కదా. ఇలాంటి రొటీన్ కి వాడే ఉన్న ఇగ్నిషియా. నిద్ర పట్టడం లేదంటే ఇగ్నిషియా వేస్తా. ఇప్పుడు పరిస్థితి చూసుకోవాలి మెటీరియల్ గా. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ చూద్దాం ఎలా ఉంటుంది. ఇగ్నిషియా తాలూకు కాన్స్టిట్యూషనల్ సింప్టమ్స్. వెరీ సెన్సిటివ్ అండ్ డెలికేట్ పర్సన్స్, చాలా సున్నితమైన మనస్తత్వం, నాజూకైన తేలికగా నొచ్చుకున్నట్టు స్వభావం, ఎస్పెషలీ ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఎక్కువ మంది స్త్రీలు, కొందరు పిల్లలు దీని కిందకి ఉంటారు. హిస్టరిక్స్ దట్ హ్యావ్ ఏ కాజేషన్. మనోవికలత కొన్ని కారణముల చేత ఏర్పడిన వ్యక్తులు. వైకల్యం కొన్ని కారణముల చేత ఏర్పడిన వ్యక్తులు. ఇంకా మనుషుల్లో కూడా హిస్టరికల్ గా బిహేవ్ చేస్తూ ఉన్న వాళ్ళలో
దిట్టంగా ఉన్నారు. బాగా రాత్రి పగలు వర్క్కి తట్టుకోగలిగినటువంటి వాళ్ళు అనుకోండి. 10 మంది బంధువులు వచ్చినా వండి పెట్టి పని మనిషి రాకపోతే అంటు తోముకుని గింజలు తోముకుని మంచినీళ్ళు కూడా తెచ్చుకుని నీళ్లు లేకపోతే తనీళ్ళు స్నానం చేసి ఇట్లాంటి మొండికి పడేటువంటి తత్వాలు ఉంటారు చూడండి. దే నెవర్ ఇండికేట్ ఇగ్నిషన్. అది గుర్తుంచుకోవాలి. అందుకని డెలికేట్ కాన్స్టిట్యూషన్. తామలపాకుతో దానొకటి అంటే అన్నారు. భర్త కొడితే తామలపాకుతో కొట్టాలి అంటే ఇంకోటి పరిగిరాదు. ఆవిడ కోపం వస్తే అవుతుంది అలాగా ఆ పక్కన పువ్వు వాడిపోయి కింద పడిపోతుంది. అంటే కథల్లో లాగా ఉంటారు, అనార్కలి మొదలైన కథల్లో ఉంటారు. ఫైన్ ఫైబర్డ్ పర్సన్ అంటే చర్మము చాలా సున్నితము, మృదువు, సుకుమారము అయినటువంటి వాడు. అంటే మన చర్మం వాళ్ళకి ఎగ్రేషియా ఎన్నడూ ఇండికేట్ అవ్వదు. ఇండికేట్ అయినా వేసినా పనిచేయదు. అంటే ఫేస్ పౌడరు మనిషి మణికి పూసినట్లు గెరకు ఇంకా డెలికేట్ ఫైబర్. తర్వాత ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్, తెలివైన వారు, చురుకైన వారు. అంటే అయోమయంగా ముద్రా చిప్పులలో ఉన్న వాళ్ళకి ఎగ్రేషియా పనిచేయదు. ఆఫెన్ ఇండికేటెడ్ ఇన్ ఎడ్యుకేటెడ్ గర్ల్స్ అండ్ లేడీస్, తరచుగా చదువుకునేటువంటి వారు నాకు స్త్రీలకు బాలికలకు ఎక్కువ పనిచేస్తారు. అంటే మేల్స్ కూడా ఉండదని అర్థం కాదు. వీళ్ళలాగా ఉండే మేల్స్ ఉంటారు కదా, వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు మ్యాస్కులైన్ గా ఉన్న ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళ పనిచేస్తారు. ఫెమినైన్ గా ఉన్న మగవాళ్ళు ఉంటారు, వాళ్ళ పనిచేస్తారు. కనుక ఇక్కడ మ్యాస్కులైన్ ఫెమినైన్ ప్రిన్సిపల్స్ తప్ప మేల్ అండ్ ఫిమేల్ అని కాదు. ప్యాసివ్ గా ఉన్న వాళ్ళలో పనిచేస్తుంది. తర్వాత రస్టిక్ అండ్ రఫ్ గా ఉన్న వాళ్ళలో దిస్ ఇస్ నెవర్ ఇండికేట్. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ గా ఉన్న వాళ్ళలో తలకాయ నొప్పిగా ఉందంటే ఎగిరిసి వేసి, పన్ను నొప్పిగా ఉంది ఎటువంటి రూపం చేయకూడదు. వీళ్ళకి మాత్రం ఎక్కడ నొప్పిగా ఉందన్నా ఎగిరిసి వేస్తే తగ్గుతుంది ఈ చెప్పిన వాళ్ళు. ఎందుకంటే ఎగిరిషియా రాగా అసలు మీరు బాగా పన్నులు అవుతుంది, ఎగిరిషియా మీరు చెస్ట్ లో లేదనుకోండి, వెళ్ళి తెప్పించాలి. ఆలస్యం 2 hours అవుతుంది. గిలగిల నిలవలేకపోతున్నారు కదా, కళ్ళమడీలు వరకు ఏడుస్తుంది ఆవిడ. ఎగ్రేషియా ఆవిడకి మంటిపోటు వచ్చింది, మీ దగ్గర ఎగ్రేషియా లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ విభూతి పెట్టుకోండి, ఒక చక్కని తగ్గిపోతుంది. పెట్టుకోండి. ఎలా ఉంది అది ఎగ్రేషియా. అంటే ఏంటి? దే హిప్నోటైజ్ దెమ్సెల్వ్స్ అండ్ గెట్ హీల్డ్ అండ్ గెట్ రిలీఫ్. మీరు ఇచ్చిన సజెషన్ తో వాళ్ళని ఆటో హిప్నోసిస్ చేసుకుని వాళ్ళు హీల్ చేస్తే దీని మీద మనకి ఈ గురువులు, స్వాములు, పాదరీలు, బిషపులు వీళ్ళు చాలా అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉంటారు. సాధువులు, గడ్డాల వాళ్ళు వశీకరణం చేసుకుంటూ వాళ్ళని చూసామా మరి ఈ విభూతి ఎంత బాగా పనిచేస్తుందో. ఎగ్రేషియా లేడీ అయితే ఏ ధనమో పెట్టినా పనిచేస్తుంది. పెట్టే మొహంలో ఉంది కానీ ఈవెన్ ది మోస్ట్ ఇమారల్ స్కౌంటర్ లాంటి ఫేస్ ఆఫ్ డెత్ ఎగ్రేషియా వాళ్ళకి తీసుకెళ్ళి ఇది పెట్టుకుంటే తగ్గుతుంది, ఫలానా కొండ నుంచి తెచ్చానని చెప్తే టక్కులు. దీన్ని అడ్వాంటేజ్ తీసుకునేటువంటి వాళ్ళు స్కౌంటర్ హీలింగ్ ఉపయోగిస్తారు. ఇంకొక వాళ్ళు పన్ను నొప్పిగా ఉండి ఈ పెట్టుకోండి అంటే ఎందుకు పూడితే నీ పూడి తింటారు డాక్టర్. సజెషన్స్ వాళ్ళు వల్నరబుల్ కాదు. నక్సల్గా వాళ్ళు ఏమి లాభం లేదు, గుడ్ అది మన మొహాన్ని కొడతారు. అందుకని బేసిక్ గా మనకి కెంట్ ఒక ముఖ్య చెప్పాడు. అమెరికన్ లేడీస్ ఏలో హిస్టరిక్స్ ఎక్కువ మంది ఎగ్రేషియాకు చెందుతారు. యూరోప్ లో ఉన్న లేడీస్ లో ఎక్కువ మంది నక్స్వామికాకి చెందుతారు. చాలా కరెక్ట్. యూరోప్ లో ఉన్న లేడీస్ లో ఎక్కువ మంది నక్స్వామిక వాళ్ళు ఉంటారు. ఇది మెంటల్ పేషెంట్స్ లో.
అంటే దే ఆర్ ఆబ్స్టినేట్, అఫెన్సివ్, చాలా ఇదిగా ఉంటారు, వైలెంట్ ఇన్ దట్ నేచర్ అండ్ టెంపర్మెంట్. దాంతో చాలా అదిరిపోవడం వల్ల వాళ్ళు మెంటల్గా క్రేజీ అయిపోతారు. అమెరికాలో ఇట్స్ ఏ న్యూ నేషన్, ఎవ్రీ వన్ ఈజ్ ఫోర్స్డ్ టు వర్క్ మోర్ దాన్ హిజ్ ఆర్ హర్ కెపాసిటీ అని చెప్పి మెంటల్ గాను ఫిజికల్ గాను కూడా వాళ్ళు చేయగల సామర్థ్యమును మించినటువంటి స్పీడ్ వాళ్ళు మెయింటైన్ చేయవలసి ఉంటుంది ఆ సొసైటీలో. దాన్ని అలాగా మెయింటైన్ చేసి ఇచ్చేసి టకటక ఇగ్నిషియేషన్స్ అయిపోతాయి. అందుకని వరల్డ్ హిస్టారికల్ రికార్డ్స్ లో, ఇన్సెనిటీ రికార్డ్స్ లో మ్యాక్సిమం నెంబర్ యునైటెడ్ స్టేట్స్. బికాస్ అన్నెసరీలీ ది నేషన్ హ్యాస్ క్రియేటెడ్ ఏ స్పీడ్ విచ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ హ్యూమన్ సివిలైజేషన్ అండ్ ఎవ్రీవన్ ఈజ్ ఫోర్స్డ్, కంపెల్డ్ టు కీప్ అప్ దట్ స్పీడ్ టు లివ్. ఆ స్పీడ్ అయితే లివ్ చేయరు, ఇక్కడ బతకరు. గెస్టులుగా మీరు వెళ్ళి ఓ 10 రోజులు ఉండడం వేరును, ఆ స్పీడ్ వచ్చే మనుషులు వాస్తవ్యులుగా జీవించడం అనేది ఇట్ ఈస్ ఏ హెల్ హెల్ హెల్. అందుకని నంబర్ ఆఫ్ క్యాన్సర్స్ మ్యాక్సిమం ఎక్కడండి? రికార్డ్ యునైటెడ్ స్టేట్స్. నంబర్ ఆఫ్ హిస్టరీస్ రికార్డ్స్ మ్యాక్సిమం యునైటెడ్ స్టేట్స్. ఇది కారణం. అంటే ఇట్ ఈస్ అన్ ఇంటెలెక్చువల్ హెల్, ఇన్ఫర్మం అమెరికా అంటే. ఎన్ని రకాల సఫరింగ్స్ ఉంటాయో ఒక 10 రోజుల్లో అలాగా సినిమా చూసినట్టు చూశాను స్టేట్స్ లో. అంటే కన్సల్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళలో ఎన్ని రకాలైనటువంటి భాషలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. యూరోప్ లో అలా కాదు. దే విల్ ఈట్ యువర్ టైం, దే విల్ డిమాండ్ యువర్ టైం. మీరు 1 గంట టైం ఇచ్చారంటే మీకు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఎత్తేందుకు చేస్తారు తీసుకొచ్చి. ఇద్దరు ఎరుగుతున్నాం. ఎందుకంటే డిస్పెన్సరీస్ లోను అక్కడ ఇక్కడ ఎరుగుతున్నాం. తర్వాత సైకలాజికల్ అడ్వైజ్ అని వాళ్ళు అడుగుతారు పాపం. ఆ అడ్వైజ్ లోను ఎరుగుతున్నాం ఇక్కడ అక్కడ. అమెరికాలో చాలా హెల్ప్లెస్ కండిషన్ లో ఉంటారు. యూరోప్ లో చాలా ఎడచోటి బుర్రబగలు కొట్టుకుని బతికేటువంటి కండిషన్ లో ఉంటారు. మోస్ట్ అఫెన్సివ్. యూరోపియన్ లేడీస్ ఎప్పుడైనా వచ్చినట్లయితే మీరు మర్యాద చేశారంటే బుధాన్ని కాళ్ళు పెట్టేస్తారు. అమెరికన్ లేడీస్ ఎంతో హ్యాపీగా ఉన్నట్టుగా ఉంటారు, ఎంతో మాట్లాడుతూ ఉంటారు. కొంచెం కనుక లైఫ్, కష్టాలు, సంసార బాధ్యతలు దాని గురించి మీరు మాట్లాడితే ఇలా వలవలో ఏడ్ చేస్తారు వాళ్ళు. అమెరికాలో ఉన్న లేడీస్ అంటే 75% of the population, including ladies and gents, they are ready to burst out into tears in America. It is a fact. మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అక్కడ ఉన్న సెటప్ అలాంటిది, అలా తయారు. ఎందుకంటే ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నవాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్ గా తయారయ్యారు, పొలిటికల్ గా ఉన్నవాళ్ళు పొలిటికల్ గా తయారయ్యారు. మళ్ళీ దీని మెటీరియమిడిగా ఉంటే పల్స్లో పనిచేయదు. దీని మెటీరియమిడిగా అందుకే చదువుతున్నాడు ఒక పక్క. ఇగ్నిస్టియా మెటీరియమిడిగా ఉన్నప్పుడు పల్స్లో పనిచేయదు, కొంచెం డిస్టింగ్విష్ తీసుకోవాలి. కానీ ఈ కెంట్ చెప్పింది మాత్రం చాలా వాస్తవం. ఆ దేశాల్లో మనం తిరుగుతున్నప్పుడు, యూరోపియన్ దేశాల్లో తిరుగుతుండగా ఎక్కువ మంది నక్స్వామిక, అనకార్యం వీళ్ళు తగులుతారు. నేట్రమూరు 75 ఏళ్ళ ఆవిడ, మరి నేను ఫలానా యంగ్ మ్యాన్ని లవ్ చేశాను, వాడు నాకు వశం అవుతాడా లేదా అని అడిగింది. అది యూరోప్లో తగిలే సరికంతా అలా ఉంటారు. అంటే అఫ్కోర్స్ మ్యారేజ్ అనే మాటకి ఆ నేషన్కి అర్థం వేరు, మన నేషన్కి అర్థం వేరు అనుకోండి, సంబంధం లేదు. ఒకే పదం కామను, మనం మోసపోకూడదు. చెప్పునా వాళ్ళు ఏమైనా మ్యారేజ్ చేసుకుంటామని చేసుకున్నా కానీ ఇట్ మే బి ఏ కాంట్రాక్ట్ అండ్ నథింగ్ ఎల్స్. సోషల్ కన్వీనియన్స్ అని అర్థం తెల్లజాతికి మ్యారేజ్ అనే మాటకి, అంతకంటే అర్థం లేదు. మిగతా నీగ్రోలు, ఇండియన్స్ వీళ్ళలో ఏ అర్థం ఉందో తెల్లజాతికి ఈ రోజు వరకు తెలియదు. కనుక వీళ్లలో ఫైన్ ఫైబర్డ్ లేడీస్ గుర్తుంచుకోవాలి. చర్మం చాలా మృదువుగా ఉంటుంది, జుట్టు చాలా మృదువుగా ఉంటుంది. అంటే బిరుసైన జుట్టు గల వాళ్లలో నాట్ ఆఫ్ ఎన్ ఇండికేటెడ్.
refined in their behavior and taste and manners. Refined in their behavior, taste and manners. వాళ్ళ అభిరుచులలో కానీ ప్రవర్తనమునందు కానీ శీలమునందు కానీ చాలా సరి అయిన పద్ధతిన పోవాలి. మరి దే మీన్ ఎవ్రీథింగ్ బెటర్ లివింగ్ గురించే వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు మైండ్లో. ఇగ్నిషియా పేషెంట్, దీనికి ఆపోజిట్ హైయర్ స్టామస్ పేషెంట్. ఆల్వేస్ దే అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్స్. మేల్ అండ్ ఫీమేల్ కాలేజీకి వెళ్ళాలంటే అంటే అయితే ఓ రూమ్ తీసుకొస్తాను ఇద్దరం అని ఆలోచిస్తాడు. ఏదో హైయర్ స్టాంప్ కూడా వెనకాల ఏమాడేస్తాం వెంటనే. అంటే లో టెస్ట్ అంటే ఇంకా ఎఫ్కి మ్యాన్కి మధ్యలో ఉన్నాడు ఎవల్యూషన్లో. పూర్తిగా వాడిగా రాలే. 2 కాళ్ళు వచ్చినాయి కానీ హ్యూమన్ బీయింగ్ ఇంకా పుట్టలేదు. సహం ఈనారు, సహం ఎఫ్ మాత్రం ఉంది. వాటిని సింపతి తీసుకోవాలి. మనుషుల్ని సింపతైజ్ చేయడం నేర్చుకోవాలి. వాడు మ్యారేజ్ చేసుకుందాం అనుకుని ఫెయిల్ అయిందనుకోండి, మెంటల్గా ఎఫెక్ట్ అయిందనుకోండి, అవునంత పొగరా తల్లిదండ్రులు చెప్పకుండా ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలని మనం శర్మానంది మౌంట్ పోయకూడదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళే రైట్ అయి ఉంటారు. చాలా మంది ఇంగ్లీష్ పేషెంట్స్ పేరెంట్స్ రూట్స్ అయి ఉంటారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనకి ఏ రకమైన బిరుదులు ఇస్తున్నా